వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు పక్కాగా వేయించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని అంగన్వాడీలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు ఈ నెల 10న పక్కాగా వేయించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. ఈ మాత్రలు తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వివరించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. ఈ నెల 10న డీవార్మింగ్ డే, 17న మాప్ అప్ డే కార్యక్రమాలను నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. 17వ తేదీన మాప్ అప్ కార్యక్రమంలో వివిధ కారణాల రీత్యా మాత్రలు వేసుకోవాలని వారిని గుర్తించి ఆ రోజు మాత్రలు వేయించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో 1 నుంచి 2 ఏళ్ల వరకు పిల్లలను సగం మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల వరకు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా మాత్రలు వేయించాలన్నారు. ప్రతి పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తర్వాత ప్రతి విద్యార్థికి 1 మాత్రను వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో నమిలి తినిపించాలని పేర్కొన్నారు. అలాగే చేతుల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు మాత్రలు పంపిణీ చేసేందుకు ఆయా పీహెచ్సీలో సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ చిన్నారులు, విద్యార్థులందరికీ అల్బెండోజల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో 4,46,982 మందికి మాత్రలు పంపిణీ చేయాల్సి ఉండగా 5 లక్షలకు పైగా మాత్రలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు, డిఎంహెచ్ఓ టీవీ బాలకృష్ణ, ఐసీడీఎస్ బి శాంతిశ్రీ, డీఈఓ తిరుమల చైతన్య, ఎంపీడీఓ బి రవీంద్ర, డెమో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 మహాలక్ష్మి తల్లి జాతరకు విచ్చేయుచున్నటువంటి భక్తులకు జేఆర్పురం పోలీసులు వారి సూచనల ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రణస్థలం మండలం కమ్మసిగడం గ్రామంలో ఈ నెల 7వ తేదీ నుండి జరగబోయే శ్రీ 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 మహాలక్ష్మి తల్లి జాతరకు విచ్చేయుచున్నటువంటి భక్తులకు జేఆర్పురం పోలీసులు వారి సూచనల ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమ్మవారి జాతర అంతా కూడా డ్రోన్, సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరుగుతుందని, ఆకతాయిలు, తాగుబోతులు జాతరలో మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా, అనుచితంగా ప్రవర్తించినట్లయితే అటువంటి వారిపై చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జాతరకి మహిళలు వస్తారు కాబట్టి ఎటువంటి ఈవ్ టీచింగ్ జరగకన్నా డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిఘా అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈవ్ టీచింగ్ చేసినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ ట్రాఫిక్ ఏదైతే ఉన్నారో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లో పార్కింగ్ చేసుకొని జాతరను సంతోషాలతో ఎంజాయ్ చేయాలని పోలీసు శాఖ కోరుతున్నాం. మరియు రణస్థలం నుండి నెల్లిమర్ల వైపు వెళ్లే భారీ వాహనాలు పైడిభీమవరం జాతీయ రహదారి నుండి సంచం మీదుగా నెల్లిమర్ల చేరుకోవాలని, నెల్లిమర్ల నుండి రణస్థలం వచ్చే వాహనాలు సంచం వైపు నుండి పైడిభీమవరం మీదుగా జాతీయ రహదారి చేరుకోవాలని సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ ఆంక్షలను విధులు జరుగుతుంది. ఆ రోడ్డు అనేది చిన్న రోడ్డు అవడం వల్ల రామతీర్థాల జంక్షన్ నుంచి నెల్లిమర్ల వెళ్ళేటువంటి ఇటువంటి గూడ్స్ వెహికల్ను 7వ తేదీ నుంచి 10వ తేదీ తెల్లవారు వరకు అనుమతించబడదు. ఎవరైతే రామతీర్థాల జంక్షన్ నుంచి నెల్లిమర్ల వెళ్తారో వాళ్ళు పైడిభీమవరం నుంచి సంచం మేడగా ఆడికి డైవర్షన్ అవ్వడం జరిగింది. అలాగే నెల్లిమర్ల నుంచి ఎవరైతే నేషనల్ హైవేకి రణస్థలం దగ్గరికి వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళను సంచం మీదుగా నేషనల్ హైవే డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఆ 3 రోజులు కూడా హెవీ వెహికల్స్ ఏవి కూడా ఆ రోడ్లో అనుమతించబడదు. జాతరకు వచ్చిన భక్తులు ఎటువంటి అవరోధాలకు గురైనా పోలీస్ వారికి సమాచారం ఇచ్చిన వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జేఆర్పురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం, ఎస్ఐ చిరంజీవి హెచ్చరించారు. ఎవరైనా రోడ్ల మీద 2 వీలర్స్ కానీ ఆటోలను పార్కింగ్ చేసినట్లయితే టోయింగ్ వెహికల్ ద్వారా ఆ వెహికల్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థాన కమిటీ సభ్యులతో మేము ప్రజలకు మంచి సర్వీస్ అవ్వడానికి మా వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ అండి. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు డాక్టర్ దానేటి శ్రీధర్ గర్భాశయ క్యాన్సర్పై గురువారం అవగాహన కల్పించారు.
ఆధునిక యుగంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో ప్రతి మహిళ సర్వైకల్ వ్యాక్సిన్ వేసుకోవడం తప్పనిసరిగా మారిందని ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానెట్ శ్రీధర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాన్సర్ డే సందర్భంగా విద్యార్థులకు జెమ్స్ ఆసుపత్రి వైద్యులతో కలిసి డాక్టర్ దానెట్ శ్రీధర్ గర్భాశయ క్యాన్సర్ పై గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ దానెట్ శ్రీధర్ మాట్లాడుతూ, దేశంలో ప్రతి 2 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్తో మరణిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ క్యాన్సర్కు సంబంధించిన కొత్త కేసులు ఆందోళనకరమైన రేటుతో పెరుగుతున్నాయని వివరించారు. గర్భాశయ క్యాన్సర్ రాకుండా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క మహిళ ఈ వ్యాక్సిన్ను తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా 100 మంది విద్యార్థులకు సర్వైకల్ వ్యాక్సిన్ను ఉచితంగా అందజేస్తానని డాక్టర్ దానెట్ శ్రీధర్ హామీ ఇచ్చారు. సిరమ్ ఇన్స్టిట్యూట్ వారు సర్వైకల్ వ్యాక్సిన్ను 1800కే వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెమ్స్ ఆసుపత్రి వైద్యులు రామారావు, ప్రిన్సిపల్ సూర్యచంద్రారావు, డాక్టర్ అరవింద్, వై రవికుమార్, డాక్టర్ రామారావు, నీరజ తదితరులు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ వల్ల క్రీడా నైపుణ్యం వెలుగులోకి వస్తుందని, ఇటువంటి కాంపిటీషన్ వల్ల ప్రతిభావంతులు గుర్తింపు పొందుతారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో స్పిరిట్ మానియా అథ్లెటిక్స్ ఇన్విటేషన్ మీట్ 2025 బ్రోచర్ను శ్రీకాకుళం శాసనసభ్యులు గుండుశంకర్ చేతుల మీదుగా బుధవారం ఆవిష్కరించారు. ఈ పోటీలు ఫిబ్రవరి 9 నుండి 2025 సంవత్సరం బ్లూమింగ్ దాల్ ఇంటర్నేషనల్ స్కూల్ పోరంకి విజయవాడలో జరుగుతాయని, చాంప్ స్పోర్ట్ న్యూట్రిషన్స్ వారి నిర్వహణలో ఈ పోటీలు జరగనున్నాయని నిర్వాహకులు తెలిపారు. 6వ తేదీ నుండి క్రీడా జ్యోతి శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి మీదుగా విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. కంచిలి మండల కేంద్రంలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ను ఎంపీడీఓ తిరుమలరావు ఆకస్మిక తనిఖీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలో ఉన్న బీసీ వెల్ఫేర్ హాస్టల్ను బుధవారం ఎంపీడీఓ తిరుమలరావు మరియు ఎంఈఓ శివరామప్రసాద్ కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లో ఉన్న టాయిలెట్స్, బాత్రూంలు, విద్యార్థులు నివాసముంటున్న రూంలను పరిశీలించారు. రాత్రి విద్యార్థుల భోజనం మెనూను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారి విద్యా ప్రగతిని గురించి అడిగి తెలుసుకున్నారు. రాబోయే 10వ తరగతి పరీక్షల గూర్చి పలు సూచనలు ఇచ్చారు. ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానెట్ శ్రీధర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్న బీసీ బాలికల వసతి గృహంలో 3 మరుగుదొడ్లను నిర్మించి గురువారం ప్రారంభించిన జనసేన నాయకులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ దానెట్ శ్రీధర్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ దానెట్ శ్రీధర్ మాట్లాడుతూ, శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఉదయ్ శంకర్,
గురుప్రసాద్ మరియు మోహనలక్ష్మి తన వద్దకు వచ్చి ఇటీవల బీసీ వసతి గృహాన్ని సందర్శించామని అక్కడ కనీస మౌలిక సదుపాయాలైన మరుగుదొడ్లు కూడా లేకపోవడం గమనించారు. ఇదే విషయాన్ని తన దృష్టికి తెచ్చారన్నారు. డాక్టర్ దానెట్ శ్రీధర్ హాస్టల్ను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడగా తమకు 3 మరుగుదొడ్లు కావాలని కోరారని వివరించారు. వారి కోరిక మేరకు తన సొంత నిధులతో 3 మరుగుదొడ్లను నిర్మించి ప్రారంభించారని డాక్టర్ దానెట్ శ్రీధర్ అన్నారు. జనసేన కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారమే సామాజిక బాధ్యతగా భావించి పనులు చేయడం ఆనందంగా ఉందని డాక్టర్ దానెట్ శ్రీధర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆలోచనలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు పనిచేసి పార్టీని బలోపేతం చేయవలసిన అవసరం ఉందన్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని, అప్పుడే తాము అనుకున్న లక్ష్యాలను సాధించుకోగలమని చెప్పారు. తల్లిదండ్రులను గౌరవించాలని, చదువుకునే వయసులో చదువుపైనే దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. భవిష్యత్తు కోసం కలలు కనాలని, వాటిని నిజం చేసుకునే దిశగా కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేష్, కొండ్రు వరప్రసాద్, చిట్టి భాస్కర్, ముంగి జగదీష్, సాయి మరియు వీర మహిళలు కీర్తి, సుశీల, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఏర్పడిన ప్రభుత్వం ఇది ముమ్మాటికి ప్రజా ప్రభుత్వమని ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణ కార్యక్రమం ప్రజా గ్రీవెన్స్ ను గురువారం నిర్వహించారు. ప్రజా దర్బార్లో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం, గ్రామాల్లో రోడ్లు, కాలువల నిర్మాణానికి అధికంగా అర్జీలు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండుశంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్య పాలన కారణంగా గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి అన్నారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోకపోవడంతో ప్రజలు దుర్భర పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే 15వ ఆర్థిక సంఘం నిధులను గ్రామ పంచాయతీలకు విడుదల చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమానికి వేలాదిగా వినతులు వస్తుండడం చూస్తుంటే గత ప్రభుత్వ పాలన నిర్లక్ష్య ధోరణికి నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. గ్రామ సర్వజన పాలన కోసం గాంధీజీ కలలు కన్న ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతుందని ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గారమండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశానుసారం యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గురువారం చిన్నమర్రిపాడు గ్రామంలో ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీలో మర్రిపాడు, చిన్నమర్రిపాడు గ్రామాలలో ప్రజలు ఎలక్ట్రికల్ వోల్టేజ్ సమస్యతో అనేక సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న సమస్యను దృష్టిలో పెట్టుకుని స్థానిక సర్పంచ్ అట్టాడ రాంప్రసాద్ కల్పనాలు చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు విద్యుత్ సమస్యపై స్పందిస్తూ వెంటనే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అచ్చెన్నాయుడు ఆదేశానుసారం గురువారం మర్రిపాడు, చిన్నమర్రిపాడు గ్రామాల్లో ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి ప్రజలకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంతబొమ్మాలి ఎలక్ట్రికల్ ఈవో శివకుమార్, లైన్ ఇన్స్పెక్టర్ ఎల్లయ్య, మర్రిపాడు గ్రామ సచివాలయ లైన్ మ్యాన్ వినోద్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.